ప్రతి మనిషి ఆకలి తీర్చేది రైతన్న. ఆకలి తీర్చడంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరము ఈరోజు జీవనశైలి చేస్తున్నాము అనంటే తన కడుపు మార్చుకొని ఇతర ఆకలి తీరుస్తూ సమాజ సేవ చేస్తున్నటువంటి రైతుల పరిస్థితి చాలా దయనీయంగా దారుణంగా ఉంది. చాలామంది అనేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కరువు కవలలు వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా ఆ రెండు కాంబినేషన్లో ఎప్పుడు రైతుల పరిస్థితి సరిగా ఉండదు అని చెప్పి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కరువు అన్నటువంటిది నిత్యం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో జలయజ్ఞంతో కోట్లాది ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలా అని చెప్పి కోట్లాది రూపాయలు టార్గెట్ చేసి 83 ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఈరోజు వ్యవసాయంలో ముందంజలో ఉన్న కరువు వచ్చినా కూడా కొద్ది గొప్ప పంటలు వేసుకుంటున్నారంటే ఆ మహనీయుడి పుణ్యం. పోలవరం దగ్గర నుంచి అనేక ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, రాజశేఖర గారి పుణ్యం. చంద్రబాబు నాయుడు గారికి సంకుచిత మనస్తత్వం అనో ఇంకోటో అనాలో కానీ నాకు ఏ పదం వాడాలో అర్థం కావటం లేదు. కానీ ఉన్నటువంటి నీటిని సరైన రీతిలో ఇచ్చి కరువుతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాలన్నటువంటి ఆలోచన ఏమాత్రము లేకపోగా ఎలినో అనేటువంటిది వస్తుంది. ఎలినో ప్రభావం వల్ల చాలా వర్షాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతంలో చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు అని చెప్పి 6 నెలల నుంచి సంవత్సరం నుంచి హెచ్చరిస్తున్నా. ముందస్తు ప్రణాళిక రూపొందించుకోకుండా ఎలినో అదేదో ఇంకొక రకంగా తనను వాడుకోవాలి. ఎప్పుడో ఒక మాట అంటుంటాడు, కష్టాలలోనే అవకాశాలు ఎత్తుక్కొని ప్రజలు దాంట్లో మనం దూరిపోవాలన్నటువంటి మాట తను ఎప్పుడు అంటుంటాడు. ఆ ఎలినోను కూడా తను పబ్లిసిటీకి వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ పదం వాడుతూ చెప్తున్నాడు. కానీ ఇది ఒక కంటింజెన్సీ ప్లాన్ అటువంటిది చెయ్యాలి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకంగా రైతులకు అండగా నిలబడాలి అటువంటి ఒక్క ప్లాన్ కూడా చేయకపోవడం చాలా దురదృష్టకరం. కొద్దో గొప్ప బోర్ల కింద పంటలు వేసుకుంటే రైతులు యూరియా లేక అల్లాడుతున్నారు. కొద్దో గొప్ప పంట వేసుకుందామని చెప్పిన ఆలోచన చేసినటువంటి రైతుకు విత్తన సరఫరా అటువంటిది పూర్తిగా ఎత్తేశారు. ఈ పరిస్థితులలో అండగా ఉండాల్సిన ప్రభుత్వం గతంలో చాలా తగ్గిపోయినాయి రైతుల ఆత్మహత్యలు. ఈ మధ్యన రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వడంలో కూడా చేతులెత్తేశాడు ఈ మహానుభావుడు. ఇవన్నీ చూస్తే ఈయన మనస్తత్వం సంకుచితమైనటువంటి మనస్తత్వం అనేటువంటి పదం ఎందుకు వాడకూడదు అని చెప్పి నేను అడుగుతున్నా. మరొక పక్కన ఎన్నో పరిస్థితులు ఉన్నా కూడా పూర్తిగా రిజర్వాయర్లకు నీళ్లు రావు పరిస్థితులు అనుకున్నాం. కానీ అదృష్టం కొద్దో ఇంకొకటో వెస్టర్న్ ఘాట్స్లో కురిసినటువంటి కొంత వర్షపాతం వలన శ్రీశైలంకు మంచి నీళ్ళే వచ్చాయి, బాగానే వచ్చాయి. ఆల్మట్టి పూర్తిగా నిండింది. మరొక పక్కన ఆల్మట్టి ఈరోజు రేపా అన్నటువంటి దాన్ని కూడా ఇంకొక 100 టీఎంసీలకు పెంచాలన్నటువంటి ఆలోచన కర్ణాటక ప్రభుత్వం చేస్తుంటే కనీసం దాన్ని మాట వరుసకైనా మాట్లాడడంలే. నారాయణపూరు జూరాల నుండి శ్రీశైలంకు ఒక రకమైనటువంటి నీళ్ళు వచ్చినాయి. దాదాపుగా 215 టీఎంసీలు పూర్తి సామర్థ్యమైనటువంటి శ్రీశైలంలో 190 టీఎంసీల వరకు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ని నిల్వ చేసి ఆ నీటిని నిల్వ చేసి రిజర్వాయర్లన్నీ కూడా నింపుకున్న తర్వాత మిగిలినటువంటి ప్రాధాన్యతని ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కన ఇటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి ఆలోచనతో జూరాల నుంచి తర్వాత ఈ నెట్టెంపాడు ఇవన్నీ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ పవర్ జనరేషన్ వల్ల నీటిని అన్నింటినీ వృధా చేస్తుంది. అటువంటి పరిస్థితులలో ఈ రాయలసీమ లిఫ్ట్ అనేటువంటిది ఉంటే బాగుంటుంది అని చెప్పి దాన్ని సంకల్పించి పూర్తి జరిగేటువంటి సమయంలో అధికారులకు వచ్చి దాన్ని పూర్తిగా వద్దు అని చెప్పి, వినవద్దు అని కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగాడనే ఉద్దేశంతో ఆయన కోసం అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రజలపైన ఎప్పుడు ద్వేషించే ఈ వ్యక్తి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టాడు. ఇప్పుడు ఇట్లాంటి సమయంలో ఆ ప్రాజెక్టు ఉంటే ఎంత ఉపయోగకరంగా ఉండదో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. పోనీ మనకు తెలుసు 854 అడుగులకు వరకు రానప్పుడు ఆ ప్రాజెక్టు బాగా ఉపయోగపడుతుంది, 854 అడుగులు వచ్చినప్పుడు పోదిరెడ్డిపాడు ద్వారా కొంచెం బాగా తీసుకోవచ్చు అని అనుకుంటే
870 అడుగులకు చేరినా కూడా ఇప్పటికి 8,000 మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా రిలీజ్ చేస్తున్నాడు నీరు. ఏమన్నా చెప్పండి పెద్ద మనిషిని. అవతలేమో తెలంగాణ ప్రభుత్వం జూరాల నుంచి విపరీతంగా లిఫ్ట్ చేస్తుంది. కోయల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకు దాదాపుగా 3 టీఎంసీలు తీసుకుపోతున్నారు. పాలమూరు రంగారెడ్డికి తోడేస్తున్నారు. మరొక పక్కన దాదాపుగా 40,000 క్యూసెక్కుల పైనతో పవర్ జనరేషన్ స్టార్ట్ చేశారు. నీరు వృధాగా పోతున్నాయి. మనమేమో కేవలం అవకాశం ఉన్నా కూడా హెచ్ఎన్ఎస్ఎస్కి 3,000 క్యూసెక్లు అంటున్నాడు. పోతిరెడ్డిపాడు ద్వారా 50,000 క్యూసెక్లు తీసుకోగల సామర్థ్యం ఉన్నా, అవకాశం ఉన్నా కేవలం 8,000 తీసుకుంటున్నాడు. పోనీ 5,000 తీసుకుంటున్నాడు. కేసీ కెనాల్కి నీళ్లు ఇవ్వకూడదు అనేటువంటి ఆయనకు సంకుచిత మనస్తత్వం ఉంది. పోనీలే మిగిలినటువంటి త్రాగునీరు అవసరాలకో భవిష్యత్ అవసరాలకో రిజర్వాయర్లను నింపుతాడు అని అనుకుంటే అది కూడా చేయటంలే. గోర్కల్లో ఏమో 14 టీఎంసీల కెపాసిటీ ఉన్న గోర్కల్లో 6 టీఎంసీలే ఉన్నాయి. అవుకు అర్థం కూడా లేదు. గెండికోట 20 టీఎంసీలు ఉన్నటువంటి గెండికోట అప్పుడు ఈరోజు 12 టీఎంసీలు కూడా లేదు. వామికొండ సర్వార సాగర్లో లేవు. వెలుగోడు పూర్తిగా నిండలా. తర్వాత బ్రహ్మంసాగర్ పూర్తిగా ఖాళీ అయిపోయిన పరిస్థితి వస్తుంది. ఆ పైన నెల్లూరు తీసుకుంటే కండలేరు 66 టీఎంసీల కెపాసిటీ కేవలం 23 టీఎంసీలే ఉన్నాయి. సోమశిల 76 టీఎంసీల కెపాసిటీ ఉంటే 20 టీఎంసీలే ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడ నీరు ఎండగడిపోతుంటే ఆ రిజర్వాయర్లను నింపుకోవాలంటే ఆలోచన ఈ వ్యక్తి కలగకపోవడం దురదృష్టకరం కాదా? లేకపోతే ప్రజలపైన హేట్ చేస్తున్నాడా? లేకపోతే రాయలసీమ ప్రజలంటే ఆయనకు ద్వేషమా? రాయలసీమ నెల్లూరు ప్రజలంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఆ రిజర్వాయర్లను నింపట్లేదు? మరి దాదాపుగా 10 లక్షల ఎకరాలు 100 సంవత్సరాల నుంచి ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నుంచి 100-200 సంవత్సరాల నుంచి వాడేటువంటి కేసీ కెనాల్, అదే అవకాశం ఉంది. ఎస్కేప్ ఛానల్ ద్వారా నీళ్ళు వదలొచ్చు. దానికి కూడా పంట పెట్టనీయడంలే. ఎందుకంటే రైతులు పంట పెట్టుకుంటే కడుపు పంట అనుకుంటా. ముందు నుంచే ఇతనికి రైతులంటే ఒక వ్యతిరేక ధోరణి. వ్యవసాయం అంటే గిట్టదు, రైతులంటే ప్రేమలే. ఆ రైతులకు మళ్ళా పంట పెట్టుకునేటప్పుడు ఇతర సరఫరా చేయలేను, తర్వాత వాళ్ళ ఎరువులు అడిగితే ఇవ్వలేను, పంట పండించుకుంటే రైతు గిట్టుబాటు ధర ఇవ్వాల్సి వస్తుందేమో అన్నటువంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వంతో కేసీ కెనాల్కు చుక్క నీళ్ళు వదలడంలే. ఇవన్నీ చూసినప్పుడు బాధ కలగదా అండి ఒక మనిషిగా, ప్రాంతవాసిగా? ఇక్కడ 3 పంటలు పండే రైతులు సుఖంగా ఉంటారు అని అనుకుంటే ఇక్కడ రైతులు 3 పంటలు పండే రైతులను లక్షలాది రూపాయలు వ్యవసాయం ద్వారా ఆర్జించిన రైతుల పొలాలన్నీ కూడా తీసేసుకొని ఇక్కడేదో బిల్డింగులు కడతా, నవనిర్మాణాలు చేస్తా, ఏదేందో అని చెప్పి ఇక్కడ ఈ పక్క ఒక గొంతుకు వస్తున్నాం. పర్యావరణానికి ముప్పు కదా ఇలాంటి వ్యక్తులు. పంటలు పెట్టుకుంటాం మరో మాకు నీళ్ళు లేవండి అని అంటే వాళ్ళు గొంతుకు వస్తావు. ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, పనులు జరగడానికి కూడా కష్టం అని అంటే ఇక్కడే బిల్డింగులు కడతానంటావు. వీటన్నిటిని ప్రకృతికి విరుద్ధంగా ఆలోచన చేసేటువంటి మనస్తత్వం నీకు ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు. ఏ ప్రాజెక్ట్ని కూడా నువ్వు ఒక్కటి కూడా డిజైన్ చేయలేదని గతంలో అనేక సార్లు చెప్పా. ఒక్క ప్రాజెక్ట్ కూడా డిపిఆర్ చేయాలన్నటువంటి ఆలోచన నీకు ఏ రోజు కలగలేదు. ఎందుకు నీకు ఆ మనస్తత్వం వచ్చిందో, ఎందుకు రాయలసీమ ప్రజలను రైతులంతా ద్వేషిస్తావో నాకు అర్థం కావటంలే. మరి నిన్న మొన్న చూసే పరిపాలన అనుమతులు ఇచ్చినాను, హంద్రీనివా అని పూర్తిగా వద్దు, అది 5 టీఎంసీలకు కుదించండి అని జీవో ఇచ్చి 5 టీఎంసీలకు సంబంధించింది కూడా ₹1 ఖర్చు పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు. అటువంటిది నువ్వు ఇచ్చినటువంటి జీవోను మళ్ళీ క్యాన్సిల్ చేసి 40 టీఎంసీలకు పెంచి ఈరోజు అనంతపురం జిల్లానే కాకుండా కరువు ప్రాంతాన్ని పోతిరెడ్డిపాడును 50,000 క్యూసెక్లకు చేయడమే కాకుండా ఆ ప్రాంతంలో ఈరోజు కొద్ది గొప్ప భవిష్యత్తు ఉంది, ఆ ప్రాంతానికి పరిశ్రమలు రాబోతున్నాయి, లేకపోతే వ్యవసాయం కొంచెం కాన్ఫిడెన్స్ కలిగిందని అంటే ఆ మహనీయుడు రాజశేఖర గారి పుణ్యం. అటువంటిది నువ్వు ఏ రిజర్వాయర్ ఉన్న అవకాశాన్ని కూడా గతంలో కేవలం 8,000 క్యూసెక్లో వచ్చేది పోతిరెడ్డిపాడు, దాన్ని ఎందుకు 54,000 క్యూసెక్లకు పెంచింది రాజశేఖర రెడ్డి గారు? ఇటువంటి రిజర్వాయర్లన్నీ నింపుకోవాలనే ఉద్దేశంతో అదే కదా. పోనీ అవతల ఇంకోటి ఏదైనా వ్యవసాయానికి వాడుతున్నావు అంటే అది లేదు. వాళ్ళేమో తెలంగాణ వాళ్ళు పూర్తిగా వ్యవసాయానికి వాడుకుంటున్నారు, పవర్ జనరేషన్కి వాడుకుంటున్నారు. వాళ్ళకు ఉపయోగపడే విధంగా నాగార్జున సాగర్ నుంచి కూడా వాళ్ళు లెఫ్ట్ కెనాల్కి వాళ్ళ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చుకుంటున్నారు. పోనీ శ్రీశైలం నాగార్జున సాగర్కి సంబంధించి రైట్ కెనాల్కి నీళ్ళు ఇస్తావంటే అది ఇవ్వటం లేదు. ఈ పక్క రాయలసీమ ప్రజలు గొంతు కొడుతున్నావు, ఆ పక్క గుంటూరు కృష్ణా జిల్లాలో ఒక ప్రజలు కూడా గొంతు కొడుతున్నావు. ఇవన్నీ స్పష్టంగా నీకు కనిపిస్తున్నా కూడా తెలియనట్టు డ్రామా ఆడుతున్నావు. అలాగే నిన్న మొన్న మరి హంద్రీనివాన్ ఏదో ఈయన మళ్ళీ క్రియేట్ చేస్తున్నట్టుగా 1,300 కోట్లకు ఏదో నేను పరిపాలన అనుమతులు ఇస్తున్నాను అని చెప్పి ఇష్టానుసారం సన్మానాలు చేయండి, ఎగరండి, డ్యాన్సులు ఏంటి, ఫోటోలు తీసుకోండి, పాలాభిషేకాలు చేయండి అని పిలుపునిచ్చినావు.
నాకు ఆశ్చర్యం కలిగించింది. అయ్యా, దానికన్నా బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ఒక ప్రాజెక్ట్ దాదాపుగా కంప్లీషన్కి వచ్చింది. గండికోట అన్నటువంటిది ఒక జంక్షన్ లాంటి డ్యాము. ఆ డ్యాంలో 27 టీఎంసీలు ఉంటాయి. అక్కడి నుంచి పైడిపాలెము, చిత్రావతికి ఇవ్వడం ఒక పాట అయితే, వామికొండ సర్వరాయ సాగర్కు మెయిన్ కెనాల్కు పోయేటువంటిది ఇంకొక సైడ్ అయితే, మరొక పక్కన అదే ప్రాజెక్ట్ నుంచి కాలేటివాగు నుంచి వెలిగలుగు తీసుకొస్తే, వెలిగలు కానీ కాలేటివాగు నుంచి మిగిలినటువంటి చుట్టుపక్కల కరువు మండలాలకు అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చినటువంటి సదవకాశం, బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని దాదాపుగా 70% కంప్లీట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ నిధులు కేటాయించాలంటే ఆ ప్రాజెక్ట్ స్టాప్ చేసేసేయండి అని చెప్పి దాన్ని మూలన పడేస్తావా? దీన్ని ఏమనాలి చెప్పండి? ఎందుకనంటే సంస్కారంతో మాట్లాడాలనుకునే వ్యక్తులు, ప్రతిపక్షంగా ప్రతి అంశాన్ని నీ దృష్టికి తేవాలనుకునే వ్యక్తులు ఎందుకు ఆ బలమైన పదం సంకుచిత మనసుతో వాడుతున్నాము అని అంటే స్పష్టంగా కనపడుతోంది. నీవు వ్యక్తిగతంగా నీకు తెలిసి తప్పు చేస్తున్నావు, తెలిసి ద్వేషిస్తున్నావు ఈ ప్రాంతాన్ని స్పష్టంగా కనపడుతోంది మాకు. అందుకనే ఈ పదాలు వాడుతున్నాం. ఆన్గోయింగ్ ప్రాజెక్టు, మంచి ప్రాజెక్టు, దాదాపు కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. అది తీసుకుంటే ఈజీగా చెరువులు ఒక 20 రోజుల్లో మా ప్రాంతాలు కరువు ప్రాంతాలని నింపుకోవచ్చు. దానికి చేయబోయే ఇద్దరు పదిగిపోయానంటే ఆ ప్రాజెక్టు వద్దంట, కొత్తగా ఏదో పరిపాలన అనుమతులు ఇస్తా అదే అని అంటున్నారు. ఎక్కడో దూరం నుంచి వచ్చేదానికన్నా ఇక్కడ దగ్గరవి గండికోటలో స్టోరేజ్ ఉంటాయి, అక్కడి నుంచి నీట్గా తీసుకోవచ్చు. ఈరోజు గండికోట అన్నది ఈరోజు నువ్వు శ్రీశైలం నుంచి కానీ ఆ ప్రాజెక్ట్ అన్నీ కరెక్ట్గా పోతిరెడ్డి పండు వాడుకొని ఉంటే ఇవన్నీ నిండిపోయేటివి కదా డ్యాములన్నీ. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? వ్యక్తిగత ద్వేషంతో ఏ రాజకీయ నాయకుడు పని చేయకూడదు. ఆ ద్వేషమే నీకు ఒక ఆలోచన. ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఇటువంటి పాలిటిక్స్ని, వెంజన్స్ పాలిటిక్స్ని నువ్వు తీసుకురాగలిగావు. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నావు. ఎప్పుడు కూడా అవతల పరిపాలన చేసిన వ్యక్తి కానీ మళ్ళీ ఇంకొకరు పరిపాలనకు వచ్చినా కూడా వ్యక్తిగత గౌరవంతో ఉండాలి. ఆ మనిషి కూడా బాగా చేశాడు అనేటువంటి మాట అనిపించుకోవాలి. ఆ తత్వం నీకు ఎప్పుడూ లేదు. ఏది కూడా లాంగ్ టర్మ్లో ఏది ఆలోచన చేయవు. ఒక ప్రాంతాన్ని ఈజీగా విడగొట్టేసేసి వాళ్ళ పొట్టగొట్టేటువంటి అవకాశాన్ని ఎప్పుడు సద్వినియోగం చేసుకుంటుంటావు. అది ఎందుకు నీకు ఆలోచన వస్తుందో తెలియటం లేదు. ఈరోజు స్పష్టంగా కరువు ఇంత దారుణమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా రాబో రోజులలో ఇంకా ఎట్లుంటుందో తెలియని పరిస్థితులు. మీరు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులే కొనసాగుతాయి అన్నది అందరికీ తెలుసు. ఉన్న రిజర్వాయర్లను నింపుకొని భవిష్యత్ అవసరాలకు వాడుకుందామంటే అది కూడా సరిగా చెప్పు. ఎవరైనా కూడా మొదట ఆలోచన చేసి త్రాగునీటికే. త్రాగునీటికి ఎంత ఇంపార్టెంటో వ్యవసాయ రంగం పైన ఆధారపడే కొన్ని లక్షల కుటుంబాలకు వాళ్ళని కూడా ఆదుకోవాలి. ఒకవేళ త్రాగునీటికి నీకు పరిశ్రమలు అనే ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ రైతుకు ఇంకొక రూపాయన ఇన్పుట్ సబ్సిడీలో ఇంకొకటో ఇవ్వాలి. గత ప్రభుత్వంలో తుఫాన్ వచ్చి నష్టపోతే, ఖరీఫ్లో నష్టపోతే రబీకి ఇచ్చేటువంటి వాళ్ళు, రబీలో నష్టపోతే ఖరీఫ్ స్టార్ట్ అయ్యడానికి నష్టపరిహారం చేరేది. ఇన్పుట్ సబ్సిడీ రూపాయనా ఇంకొక రూపాయనా. ఈ 2.5 సంవత్సరంలో ₹1 రైతుకు చేర్పించగలిగావా? ఏ పంట కన్నా గిట్టుబాటు ధర కలిగించావా? ఒకసారి వచ్చి చూడు, ఆ ప్రాంతంలో పల్లెల్లో పర్యటించు. కరువుతో ఎలా అల్లాడుతున్నారో, త్రాగునీటికి ఎలా ఇబ్బంది పడుతున్నారో గమనించుకోండి ఒకసారి. సో దానికి ఆల్టర్నేట్గా అంతకుముందు ప్రతి ఒక్క రైతు ఫ్రీగా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టేది, దాన్ని రద్దు చేసేస్తేవి. 0 వడ్డీకి రుణాలు ఇచ్చేటువంటిది దాన్ని తీసేస్తేవి. ఏమోనాలి ఇవన్నీ చూసుకున్నప్పుడు. ఒక రైతు బిడ్డలుగా వ్యవసాయమే ఆధారంగా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మాకు అవన్నీ చూసినప్పుడు ఎంత బాధ కలుగుతుంది చెప్పండి. ఇదేదో వచ్చేసి ఆఫీస్కి వచ్చాము ప్రెస్ మీట్ పెట్టాలన్నటువంటి ఉద్దేశం కాదు. మనసులో భావంతో, బాధతో అక్కడ చూస్తున్న పరిస్థితులు తెలియచేసి ఇక్కడి నుంచన్నా మాట్లాడితే ఆ ప్రభుత్వం ఏమన్నా వింటుంది, విని ఆలోచన చేస్తుంది అన్నట్టు ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. ఒక ఆలోచన చేయాలండి. ఎంతసేపు సంకుచిత మనస్తత్వంతో లేకపోతే దుర్మార్గమైన మనస్తత్వంతో ఉండకూడదు. ఒకటే ఏదో చేస్తే కాదు, అన్ని సైమల్టేనియస్గా చేసినప్పుడే ప్రభుత్వాలు అవుతాయి. ముఖ్యంగా ప్రజలు ఆర్థికంగా స్థిరపడాలా. ఆర్థికంగా స్థిరపడని పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలా. దానికి ఇంకొక పేరు పెట్టి సోమరపోతులు చేస్తారు, ఇంకోటి రకంగా కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు ప్రజలు సోమరపోతులు చేసినట్టు కాదు. అవకాశాలు ఉన్నాయి, నువ్వు నీళ్ళు ఇస్తే ఎంతసేపైనా కష్టపడే రైతులు ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం మాట్లాడితే కూడా ఇంకొక లైన్లో తీసుకెళ్లి దుర్మార్గంగా వివరించేటువంటి మనస్తత్వం నీకుంది. సో ఇవన్నీ ఆలోచన చేసుకోండి.
కరువు అన్నటువంటిది ఈరోజు రాయలసీమలో కర్రల నృత్యం చేస్తుంది. ఒక రాయలసీమలోనే కాదు, అనేక మెట్ట ప్రాంతాలలో నాకు తెలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా అదే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతుల గురించి మంచి మనసుతో ఆలోచన చేయి. 100 కోట్లు మీ స్పెషల్ ఫ్లైట్స్కి హెలికాప్టర్స్కు ఖర్చు పెట్టేటువంటిది కాదు. మనకు అన్నం పెట్టే రైతన్న కష్టాల్లో ఉన్నప్పుడు ఏమైనా చేయడానికి సిద్ధపడాలి. అదే రాజకీయ నాయకుడు ఒక మొదటి లక్ష్యం ఉండాలి. రైతాంగాని కోసం కానీ, విద్యార్థుల కోసం కానీ, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు యువత కోసం కానీ ఏదన్నా చేయటానికి, ఏమైనా వాళ్ళకు వరాలు ఇవ్వడానికి సిద్ధపడినప్పుడే ప్రభుత్వాలు మనుగడ సాధించగలుగుతాయి. లేకపోతే కాలగర్భంలో కలిసిపోతారు అన్నటువంటిది జాగ్రత్తగా గమనించుకోమని, కరువుతో అలాడుతున్నటువంటి రైతులను వెంటనే ఆదుకునే పరిస్థితులు రావాలని, ఆత్మహత్యలు కరువుతో అప్పుల పాలయ్యే ఆత్మహత్యలు చేసుకునే రైతుల విషయంలో కొంచెం మంచి ఆలోచన చేయాలని, కష్టపడి ఉన్న కొద్ది భాగం నీళ్లతో బోర్ల కింద పంటలు పెట్టుకునే రైతాంగానికి ఏదైనా హార్టికల్చరల్లో వాళ్ళకు మంచి ప్రోత్సాహకారాలు ఇచ్చి ధర లేనప్పుడు గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి విన్నమిస్తున్నా. ఎందుకంటే ప్రతిసారి చెప్తుంటావు రైతులను, మాడి రైతులను ఆదుకుంటానంటావు. పక్కన కర్ణాటక రాష్ట్రం, అది కేంద్ర ప్రభుత్వం భాగస్వామి లేనటువంటి ప్రభుత్వం. వాళ్ళేమో బ్రహ్మాండంగా తోదపూర్ రైతులకు కోట్లాది రూపాయలు వాళ్ళు మంజూరు చేశారు. నువ్వు చెప్తావు కానీ ఏ రైతుకు సాయం చేయకపోయావు. నీ భాగస్వామి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వవు. కనీసం కేంద్ర సాయాన్ని కూడా అందజేయనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మా దగ్గర ఒక ఇంట్లో బిడ్డ ఎంతనో అంత ఇదిగా మామిడి తోటలు పెంచుకునేటువంటి పరిస్థితులు ఉండేటివి. ఈరోజు కళ్ళ ముందర 100 ఎకరాలు నరికేసేసి తరలిస్తున్నారు వేరే పరిశ్రమలకి, ఆ చెట్లన్నీ కొట్టేసేసి. ఇవన్నీ తెలిసినప్పుడు ఎంత బాధ కలుగుతుంది చెప్పండి. పోనీ వేరే రూపాయన వాళ్ళకి ఏమైనా చూపిస్తావంటే అది చూపించవు, నువ్వు మళ్ళీ విజనరీ అంటుంటావు. అదేం విజనరీను? సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కరువుతో కష్టాలు పడుతుంటే రైతాంగాన్ని ఖచ్చితంగా బాధ్యతగా ఆదుకునే విధానాన్ని, ఒక కంటింజెన్సీ ప్లాన్ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అండి, ఈరోజు మీటింగ్ జరుగుతుంది. దాని గురించి గౌరవ శైలజానాథ్ గారు ఆ మీటింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వగలుగుతారు. ఈరోజు ఆ రాయలసీమ లిఫ్ట్ ఎంత ఇంపార్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో అన్ని కూడా సుదీర్ఘంగా చర్చించాం. వీటిపైన గౌరవ శైలజానాథ్ గారు మాట్లాడతారు.